ఈ వీడియో పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అండి. 18th నవంబర్కి ఇండెక్సెస్ 200 డే మూవింగ్ యావరేజ్ కంటే కింద ట్రేడ్ అవుతున్నాయి. ఎఫ్ఐఐ సెల్లింగ్ ఇంకా ఎంతకాలం ఉండొచ్చు, ఐటీ సెక్టర్ ఫాల్ ఏంటి, అట్లాగే ఇటువంటి ఎఫ్ఐఐ సెల్లింగ్ టైంలో కూడా 17 ఇయర్స్ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ చార్ట్స్ని ఎట్లా రీడ్ చేయాలి, కొన్ని స్టాక్స్ లైఫ్ టైం హైస్ ఇంకా హిట్ అవుతుంటే వాటిని ఎట్లా రీడ్ చేయాలనే దాని గురించి చూడబోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, అట్లాగే ఈ వీడియోని షేర్ చేయండి. అది నాకు యూట్యూబ్ ఆల్గారిథంని బీట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నేను మీకు ఇంకా మంచి కంటెంట్ తీసుకురావడానికి కూడా బూస్ట్ అవుతా ఉంది. సో ఫస్ట్ ఎఫ్ఐఐతో స్టార్ట్ చేద్దామండి. ఎఫ్ఐఎస్ వచ్చేసి ఇక్కడ మీరు ఈ టేబుల్లో చూసినట్లయితే సిమిలర్ కైండ్ ఆఫ్ సెల్లింగ్ ఎప్పుడెప్పుడు జరిగిందంటే 2008-9 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనమాట, ఫైనాన్షియల్ ఇష్యూస్ అప్పుడు. అట్లాగే కరోనా టైంలో కోవిడ్ టైంలో, అట్ ద సేమ్ టైం జియో పొలిటికల్, మన ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా అప్పుడు, ఆ టైంలో జరిగిందనమాట. సో మీరు ఇక్కడ చూస్తే స్టిల్ యాజ్ ఎ పర్సంటేజ్ అయితే ఇంకా పెద్ద పర్సంటేజ్ ఇంకా సెల్ చేయలేదండి వాళ్ళు. మీరు ఇక్కడ చూస్తే అప్పట్లో 1.5% ఆ రోజున మార్కెట్ క్యాప్కు తగ్గట్టుగా తగ్గించుకున్నారనమాట, 15.4 బిలియన్స్ అమ్మేసి. ఇప్పుడైతే 13.6 బిలియనే ఇంకా చూపిస్తూ ఉంది. యాజ్ ఏ పర్సంటేజ్ జస్ట్ 0.2నే. ఎందుకంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా పెరిగింది కాబట్టి ఇంకా పర్సంటేజ్ తక్కువగానే చూపిస్తుంది. బట్ యాజ్ ఏ అమౌంట్ అయితే మాత్రం ప్రీవియస్గా దీనికంటే ముందు ఉక్రెయిన్ వార్ టైంలో కానివ్వండి, కోవిడ్ టైంలో కానివ్వండి, 2008 ఫైనాన్షియల్ టైంలో కానివ్వండి, వీళ్ళు సెల్ చేస్తున్నారన్నమాట. సో ఇంతకుముందు ఎప్పుడెప్పుడు తగ్గినప్పుడు బిఎస్సి స్టాండ్ పాయింట్లో ఎంత తగ్గించుకున్నారు వాళ్ళ స్టేక్స్ అని చూస్తే ఆల్మోస్ట్ 1 to 3% వరకు, 0.5 to 3% వరకు తగ్గించుకున్నారు. బట్ ఈసారి ఎంత తగ్గుతుంది అనేది ఇంకా ఆన్ గోయింగ్ జరుగుతూనే ఉందన్నమాట. సో ఇంకా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎవరు కూడా ఈ వీడియోని బై ఆర్ సెల్ రికమెండేషన్గా ట్రీట్ చేయొద్దండి, మీ ఓన్ అనాలిసిస్ మీరే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మెటల్స్ బాగా పర్ఫామ్ చేసినాయి, కన్జ్యూమర్ గూడ్స్. అట్ ద సేమ్ టైం ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ వచ్చేసి బాగా దెబ్బతిన్నట్టు, ఎక్కువ ఫాల్ స్టార్ట్ అయిందండి. సో ఐటీ ఇప్పటి వరకు లాస్ట్ టైం మల్టీ ఇయర్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళేటట్టు కనిపించింది ఇండెక్స్లో, కానీ అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళలేకపోతా ఉందన్నమాట. స్టిల్ ఐటీ వీక్గానే ఉన్నట్టు. ఇంత ముందు వరకు ఏంటంటే ఐటీ, బ్యాంక్ నిఫ్టీ రెండు సపోర్ట్ చేస్తూ ఉండేవి. సో ఇప్పుడు ఆ రెండు కూడా స్లోగా వీక్ అవుతుందేమో చూడాలన్నమాట. సో గోల్డ్ అయితే కొంత రికవరీ స్టార్ట్ అయిందండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 6500 పడిందని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం రికవరీ స్టార్ట్ అయింది. క్రూడ్ స్టిల్ ఇంకా గోయింగ్ డౌన్ అనమాట. క్రూడ్ ఎంత కిందకి ఉంటే అంత మన ఎకానమీకి బెటర్ అండి, ఎందుకంటే ఇప్పటికైతే రేట్లు తగ్గించడం మంచి బెనిఫిట్ ఇవ్వటం అయితే ఇంకా కనిపించలేదు. బట్ గవర్నమెంట్కి మనీ కావాలి కాబట్టి సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఎంత తగ్గితే అంత బెనిఫిట్ అన్నట్టు. డాలర్ కూడా కొంతవరకు, మన కరెన్సీ స్ట్రాంగ్ అవటం స్టార్ట్ అవుతుంది. చూద్దాం, ఎందుకంటే మంచి స్పైక్ వచ్చింది ఒకే టైంలో పోస్ట్ యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత. సో అది కరెక్ట్ అవ్వడానికి ఇంకా ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ క్రూడ్ ఇవన్నీ తక్కువలో ఉన్నాయి అనుకోండి, కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ క్రూడ్ పెరుగుతా, డాలర్ పెరుగుతా, గోల్డ్ పెరుగుతా ఉందంటే మళ్ళీ కొంచెం మనకి ప్రాబ్లం అనమాట. చూసాం కదా అక్రాస్ ద గ్లోబ్ ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ. ఆల్మోస్ట్ ట్రంప్ వచ్చి ఆ, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి తర్వాత పాలసీలు ఎట్లుంటాయి అనే దాని లోపే ఈ సెల్లింగ్ అంతా సెటరేట్ అవుతుందేమో అనేది కూడా నా డౌట్ అనమాట. సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఒక సిచ్యువేషన్ జరిగిన దానికన్నా జరిగిద్ది అనే దానికి ఎక్కువ భయపడతామని చెప్తుంటారు అనమాట. సో ఆ ఫ్యూచర్ మొత్తం ఇప్పుడే డిస్కౌంట్ చేసేస్తా ఉన్నారు, పడే కాడికి ఇప్పుడే మార్కెట్ పడిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది మనకైతే ఇప్పటికీ. నెక్స్ట్ వచ్చేసి బాండ్ ఈల్డ్స్, ఇవి మళ్ళీ పెరగటం స్టార్ట్ అయిందండి స్లోగా. ఆ, ఈ ట్రంప్ రిజల్ట్ తర్వాత దానికంటే హైలోనే ఉంది ఇప్పుడు మళ్ళీ. చూద్దాం ఇది కంట్రోల్ అవుతుందో లేదో అనేది. సో యాజ్ ఎ జస్ట్ నిఫ్టీ గురించి ఒక చిన్న అండర్స్టాండింగ్ అండి. లాస్ట్ టైము కరోనా టైంలో 4 వీక్స్ మాత్రమే కంటిన్యూషన్ ఫాల్ జరిగిందండి ఇక్కడ, కానీ ఇప్పుడు చూస్తే కంటిన్యూషన్గా 7 వీక్స్ ఫాల్ జరిగి ఈవెన్ ఈ వీక్ కూడా నెగిటివ్లో స్టార్ట్ అయ్యామన్నమాట. ఆన్ డైలీ బేసిస్ సైకలాజికల్గా 23,500 కంటే కింద క్లోజ్ అయ్యాము. అట్ ద సేమ్ టైం డైలీ వైజ్ కూడా 200 డే మూవింగ్ యావరేజ్ కంటే కిందే క్లోజ్ అయ్యి ఉందన్నమాట. సో లాస్ట్ టైం వచ్చేసి పెద్ద కరెక్షన్ ఎఫ్ఐఐ సెల్లింగ్ జరిగినప్పుడు 21-22లో
ఆల్మోస్ట్ 1 ఇయర్ టైం లైన్ పట్టిందండి దీనికి మళ్ళీ తిరిగి కోలుకోవడానికి. అప్పుడు 18.39% వరకు కరెక్షన్ జరిగింది. ఇప్పుడైతే 11% కరెక్షన్ స్టిల్ ఆన్ గోయింగ్ జరుగుతూనే ఉందన్నమాట. సో ఈ 200 మూవింగ్ యావరేజ్ కంటే కింద ఎన్ని ఎక్కువ రోజులు ఎక్కువ వీక్స్ కనుక ఇది ట్రేడ్ అవుతుందంటే అది మనకంత ఇష్యూ కింద లెక్కండి. సో ఇప్పుడైతే త్వరగా ఇది ఈ 200 మూవింగ్ యావరేజ్ కంటే పైకి వెళ్ళేటట్టు వెళ్ళాలి అని అనుకుందాం అందరం. బట్ ఆల్వేస్ మార్కెట్ ఈజ్ ద సుప్రీం కాబట్టి సో లెట్ మార్కెట్ డ్రైవ్ ఆన్ ఇట్స్ ఓన్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అయితే స్టిల్ 200 మూవింగ్ యావరేజ్ పైనే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉందని ఫస్ట్ కాంచి చెప్పుకుంటూనే ఉన్నాం. పర్ఫెక్ట్ బ్రేక్ డౌన్ అయితే ఏమీ రాలేదండి. కాకపోతే ఆ టైంలో ఈ ఇండస్ ఇండ్ కొన్ని బ్యాంక్స్ రిజల్ట్స్ కరెక్ట్గా లేకపోవటం వల్ల ఈ మాత్రం ఫాల్ అన్న వచ్చింది. మైక్రో ఫైనాన్స్లో క్రెడిట్ కార్డ్స్లో ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం వల్ల. అదర్వైజ్ లేకపోతే బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ అయితే అనిపించదు. మీరు ఎవరు కూడా ఈ వీడియోని బై ఆర్ సెల్ రికమెండేషన్గా ట్రీట్ చేయొద్దు. మీ ఓన్ ఫైనాన్షియల్ అనాలిసిస్ రీసెర్చ్ మీరే చేసుకొని మీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీరు ఓన్గా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిడ్ క్యాప్. ఈరోజు ఫైనల్ అండి మిడ్ క్యాప్ ఆప్షన్ ఎక్స్పైరీ. ఇంకా మనకి ఫర్దర్గా ఈ మిడ్ క్యాప్ ఆప్షన్స్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ నిఫ్టీ ఆప్షన్స్ ఏ ఉంటుంది. లాస్ట్ వీక్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయిపోయింది. ఈ వీక్ మిడ్ క్యాప్ క్లోజ్ అయిపోయింది అనమాట ఆప్షన్ స్టాండ్ పాయింట్లో. అట్లాగే స్మాల్ క్యాప్ కూడా 200 మూవింగ్ యావరేజ్ కంటే కిందే ఉందండి. ఆల్మోస్ట్ అన్ని బ్రాడర్ మార్కెట్లో అన్ని ఇండెక్స్లు 200 యావరేజ్ కంటే కిందే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఐపీఓస్ వచ్చేసి ఈ వీక్ బజ్ అంతా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ చుట్టూ తిరుగుతూ ఉంది. అయితే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సంబంధించి ఐపీఓ డీటెయిల్ నేను సపరేట్ వీడియో చేశానండి, ఈ ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి దాన్ని కూడా చూడండి. ఫర్ మీ నాకైతే మాత్రం ఇప్పటికీ ఇది ఓవర్ వాల్యూడ్ కింద లెక్కండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ మధ్యకాలంలో వచ్చే ఐపీఓలు అన్నీ కూడా చాలా వరకు ప్రీమియం ముందుగానే తీసేసుకుంటున్నారు. సో లిస్టింగ్ గెయిన్స్ అనేది పెద్దగా ఎక్కువ ఉండే ఛాన్స్లు ఉండట్లేదు అనమాట. ఈ అన్లిస్టెడ్ షేర్స్ కొంచెం కూడా పెరిగిపోయింది. సో దానివల్ల కూడా కొంత ప్రీమియం ఆల్రెడీ క్లోజ్ అయిపోతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా చార్ట్ రీడింగ్ సంబంధించి, మీరు ఇక్కడ చూస్తే మార్కెట్ ఎఫ్ఐ సెల్లింగ్స్ ఇంత అవుతున్నా కూడా ఈరోజు మెటల్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసింది. అందున ఇట్లాంటి స్టాక్లో మీరు చూసారంటే ఈ వాల్యూమ్ లాస్ట్ టైము 24 స్టార్టింగ్లో ఉందన్నమాట. మళ్ళీ ఆ తర్వాత ఆల్మోస్ట్ సైడ్ వేస్కి వెళ్ళింది అనుకోవచ్చు. మళ్ళీ ఒకసారి అక్టోబర్లో ఇది బ్రేక్అవుట్ జరిగింది. ఈ బ్రేక్అవుట్ దగ్గర చూడండి వాల్యూమ్ మంచి ఎక్కువగా ఉందన్నమాట. సో మీకు ఇంతకుముందు ఈ సైడ్ వేస్ కన్సాలిడేషన్ జరిగే టైం కన్నా ఈ వాల్యూమ్ ఎక్కువగా ఉంది. ప్లస్ ఈ సెప్టెంబర్ అక్టోబర్ ఫాల్లో కూడా స్టాక్ ప్రైస్ అయితే ఏదైతే బ్రేక్అవుట్ జరిగిందో ఆ బ్రేక్అవుట్ కంటే కిందికి అయితే రాలేదండి. కిందికి వచ్చినా జస్ట్ టచ్ చేసి పైకి వెళ్ళింది కానీ క్లోజ్ అయితే అవ్వలేదు. మీరు ఇక్కడ చూడండి. సో ఈ వాల్యూమ్ సపోర్టెడ్ బ్రేక్అవుట్ అనమాట ఇక్కడ జరిగింది. మరలా ఇప్పుడు ఒక 4-5 డేస్ కంటిన్యూషన్గా ఫాల్ వచ్చినా కానీ ఒకేసారి ఒక పెద్ద వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది. అట్లాగే ప్రైస్ కూడా బాగానే మూవ్ అయింది అనమాట. సో మనకి ఎప్పుడు కూడా ప్రైస్ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్ ఉందో, వాల్యూమ్ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ప్రైస్ క్యాండిల్ అంత స్ట్రాంగ్గా ఉంటే అది మంచిదండి. ఎందుకంటే అది మనకి ట్రాప్ కాదు, ఫర్దర్ కూడా మూమెంట్ ఉండే ఛాన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుందని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు. అట్లా మీరు ఈ స్టాక్ చూస్తే ఇంత వాల్యూమ్ జరిగినా కూడా గతంలో ఒక్కొక్కసారి సైడ్ వేస్లో ఉంది అంటే మనం ఎంటర్ కాగానే స్టాక్ పర్ఫామ్ చేసిద్దని కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. బట్ కాకపోతే ఉన్నంతలో స్టాక్ రీడ్ ఎట్లా చేయాలని చెప్పేసి నేను ఇక్కడ చెప్తుంది అంతే. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒకటి 17 ఇయర్స్ తర్వాత మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అంటారు అనమాట దీన్ని. ఎప్పుడో 2008 క్రైసిస్లో ఈ కింది పడిపోయినట్టుంది. ఆ తర్వాత కంటిన్యూస్గా సైడ్ వేస్లోనే ఉంది. ఎప్పుడు పైకి వచ్చినా మళ్ళీ కిందికే వెళ్తుంది. కానీ ఈ టైంలో మాత్రం వాల్యూమ్ కూడా మీరు మళ్ళీ చూడండి. ఇప్పుడు కూడా ఈసారి పైకి వెళ్ళేటప్పుడు విత్ వాల్యూమే పైకి వెళ్ళింది అనమాట. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇది రీటెస్ట్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎక్కడైతే బ్రేక్అవుట్ జరిగిందో ఈ బ్రేక్అవుట్ జరిగిన దగ్గర ఇప్పుడు మళ్ళీ రీటెస్ట్ జరుగుతుంది. ఈ రీటెస్ట్ జరిగేటప్పుడు చూడండి వాల్యూము తక్కువ ఉంది, క్యాండిల్స్ పెద్దగా ఉన్నాయి. సో దీన్ని మనం ఈ ఫాలింగ్ టైంలో వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి
ఈ ఆ, ఎక్కువగా ఇంకా ఫర్దర్ పడిద్ది అని కూడా అనుకోవడానికి లేదనమాట. సో ఇది మంచి రీటెస్ట్ జరుగుతున్నట్టు మనం కన్సిడర్ చేయాల్సి ఉండిద్ది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. చెప్పాను కదా, మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే కమెంట్ చేయండి. నేను ఈ స్టాక్ రీడింగ్ ఎట్లా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసే దాని గురించి. థ్యాంక్ యూ.